వెల్కమ్ టు వాట్ టు వాచ్ అన్ఫిల్టర్డ్ సిరీస్. ఈ సిరీస్ గురించి మీకు షార్ట్గా చెప్తాను, వినండి. ఇది మీకు నచ్చిన ఫేవరెట్ సిరీస్ ఆర్ సినిమా గురించి మీకు నచ్చింది మాట్లాడి పంపిస్తారు. అలా కలెక్ట్ చేసిన ఆడియోస్తో మీ సజెషన్సే ఈ అన్ఫిల్టర్డ్ సిరీస్తో పోస్ట్ చేస్తాము. ఈ సిరీస్ వల్ల వైడ్ వెరైటీ ఆఫ్ కంటెంట్ని చూడొచ్చు. ఈ సిరీస్లో మీ సజెషన్ ఎలా పంపాలో వీడియో ఎండ్లో చెప్తాం. ఎంజాయ్ టుడేస్ వాట్ టు వాచ్ అన్ఫిల్టర్డ్ సజెషన్. ఇప్పుడు నేను చెప్పబోయేది నార్మల్ పీపుల్ అనే ఒక సిరీస్ గురించి. సాలీ రూనీ అనే ఐరిష్ ఆథర్ రాసిన నార్మల్ పీపుల్ అనే బుక్ నుంచి ఇన్స్పైర్ అయి తీసిన సిరీసే ఈ సిరీస్. ఇదొక ఇంటెన్స్ లవ్ డ్రామా. మ్యారియన్ కానల్ అనే ఇద్దరి లవ్ స్టోరీ హై స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు, ఆ తర్వాత ఎలా డెవలప్ అయిందనేదే ఈ స్టోరీ. మ్యారియన్ అనే అమ్మాయి వాళ్ళ స్కూల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్స్, ఎక్స్ప్రెసివ్ కూడా. తనకి నచ్చని విషయాల్ని వాయిస్ చేస్తూ ఉంటుంది. ఆల్సో తనకు లోనర్, యూజువల్గా బుల్లీకి గురవుతూ ఉంటుంది వాళ్ళ స్కూల్లో. వేరాస్ కానల్ వచ్చేసి వాళ్ళ స్కూల్ స్పోర్ట్స్ స్టార్ అండ్ తన ఒపీనియన్స్ని ఎక్కడ వాయిస్ చేయడు, తన ఫీలింగ్స్ని తనలోనే దాచుకుంటూ ఉంటాడు. కానల్ వాళ్ళ మదర్ వచ్చేసి మ్యారియన్ వాళ్ళ ఇంట్లో హౌస్ మేడ్గా వర్క్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ ఇంటరాక్ట్ అయ్యి క్లోజ్ అవుతారు. కానల్కి ఉండే యాంగ్జైటీ ఇష్యూస్ వల్ల వాళ్ళ రిలేషన్ని ఎక్కడ డిస్క్లోజ్ చేయకూడదని చెప్పి మ్యారియన్కి చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల వాళ్ళు సెపరేట్ అవుతారు. అప్పుడు కానల్లో గిల్ట్ స్టార్ట్ అవుతుంది, ఇంకా స్టోరీ షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ సిరీస్లో ఉండే కెమెరా ప్యానింగ్ కానీ, యాంగిల్స్ కానీ, ఫస్ట్ 3 ఎపిసోడ్స్లో వచ్చే క్లోజప్ షాట్స్ కానీ బ్రిలియంట్ వర్క్ అసలు. ఈ హై స్కూల్ ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత అండర్ గ్రాడ్ కోసం కొత్త సిటీస్కి షిఫ్ట్ అవుతారు ఇద్దరు. సో ఇక్కడ కానల్ కొత్త సిటీకి అడ్జస్ట్ అవ్వలేకపోతాడు త్వరగా. వెరాజ్ మేరియన్ కొత్త ఎన్విరాన్మెంట్ని త్వరగా అడాప్ట్ చేసుకుంటుంది, ఇంకా ఫ్రెండ్స్ని చేసుకుంటుంది, పూర్తిగా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మేరియన్ ఒక పార్టీలో కానల్ని కలుస్తుంది. ఇక్కడ నుంచి స్టోరీ మొత్తం ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఈ సిరీస్లో వచ్చే ఇంటిమేట్ సీన్స్ కానీ ఎక్కడ ఆడ్గా అనిపించకుండా నెరేటివ్తో పాటు బ్రీజీగా క్యారీ అవుతూ ఉంటాయి. ఇంకా ప్లాట్ డెవలప్ అయ్యే కొద్దీ వాళ్ళిద్దరూ ఎమోషన్స్తో స్ట్రగుల్ అవ్వడం అనేది పర్ఫెక్ట్గా యాక్ట్ చేశారు. ఇక్కడ కానల్గా యాక్ట్ చేసిన పాల్ మెస్కెల్ ఓషన్ బ్లూ ఐస్తో కానీ, పాజెస్ని కానీ పర్ఫెక్ట్గా ఎమోట్ చేశాడు. అండ్ మేరియన్ ఇస్ పర్ఫెక్ట్ యాజ్ డేజీ. ఈ సిరీస్ మిస్అండర్స్టాండింగ్, సెపరేషన్, అబ్యూస్ అనే కాన్సెప్ట్స్ని పర్ఫెక్ట్గా డీల్ చేస్తుంది. ఈ సిరీస్ అయిపోయినప్పటికీ హార్ట్లో ఒక దగ్గర స్టింగ్ అయిపోయి, టగ్ అయిపోయి ఉంటుంది సిరీస్. కాంప్లెక్స్ మెచ్యూర్ రిలేషన్షిప్లో సింపుల్ థింగ్స్ సచ్ యాజ్ టాకింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో, మిస్అండర్స్టాండింగ్స్కి లేకుండా టాకింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ సిరీస్ చెప్తుంది. ఈ సిరీస్ చూస్తున్నంతసేపు వాళ్ళిద్దరికీ మనం రూట్ చేస్తూ ఉంటాము. అండ్ ఈ సిరీస్ చూసినప్పుడంతా చాండ్లర్ది ఒక డైలాగ్ గుర్తొస్తుంది నాకు, ఐ జస్ట్ డోంట్ సీ వై దోస్ 2 కాంట్ వర్క్ థింగ్స్ అవుట్ అని. సో అండ్ అగైన్ దే ఆర్ నార్మల్ పీపుల్, మనలాగే మనుషులు అనేది చాలా బాగా చెప్పారు ఈ సిరీస్లో. సో ఇది ఎక్కడ ఫిక్షనల్గా అనిపించదు, చాలా రియల్గా అనిపిస్తుంది. దాట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సిరీస్. అండ్ రిలేషన్షిప్స్లో ఉండే అప్స్ అండ్ డౌన్స్ని బ్యూటిఫుల్గా పోర్ట్రే చేసింది ఈ సిరీస్. లవ్ డ్రామాస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సిరీస్ని అస్సలు మిస్ అవ్వద్దు. ప్లీజ్ గివ్ ఇట్ అ వాచ్. థ్యాంక్ యూ. వీడియో చూశాక మీరు కూడా మీ సజెషన్ పంపాలనుకుంటున్నారా? అయితే సింపుల్, మీ మొబైల్లో ఆడియో రికార్డర్ ఆన్ చేసి మీకు బాగా నచ్చిన ఆర్ మీ ఫేవరెట్ సినిమా అండ్ సిరీస్ గురించి మాట్లాడి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ మెయిల్ ఐడికి వాట్ టు వాచ్ అన్ఫిల్టర్డ్ అని మెయిల్ సెండ్ చేయండి. ఈ సిరీస్లో నెక్స్ట్ వీడియో మీ సజెషనే అవుతుంది. జస్ట్ డోంట్ ఫర్గెట్, మినిమం 1 minute అయినా వచ్చేలా చూడండి. మీరు ఎన్నిసార్లైనా ఎన్ని సిరీస్ల గురించి అయినా చెప్పొచ్చు, దెర్ ఇస్ నో లిమిట్. బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకొని చాలు. ఏ ఫిలిం కమ్యూనిటీలో కూడా ఈ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయలేదు. హోప్ యూ విల్ ఎంకరేజ్ us by participating in this. Happy watching and let us all suggest some good films.